ఆ లైట్ పోయినాయి, లైట్ చీకట్లా ఒక లైట్ లేదు ఇక్కడ. ఏం చేస్తున్నాడు ఎవడు సీఎంఐ ఏం చేస్తున్నాడు, పిఎంలా ఏం చేస్తారు, దొంగోళ్ళు దోచుకొచ్చినటానికే ఉన్నారు, ఎవడేం చేస్తలేడు మాకు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా? ఎవరికి వేస్తే మాకు ఎవడు మంచి చేస్తే వానికి వేసేస్తాం. అచ్చా ఇంకా నయ్యం ఆ కేసీఆర్ చేసిండు, మాకు 2000 ఇచ్చిండు ఆయన పుణ్య, ఏదో తిన్నోళ్ళకి చేయి పెట్టాలి అనిపిస్తుంది ఎవరికైనా. మరి వాళ్ళు ఏం చేసిండు ఆయన మాకు, ఈయన వచ్చి ఏం చేస్తలేడు. ఈయన కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి, 4000 లేదు, 2500 లేవు. ఏదో ఒకటి అది బస్సు మాత్రంగా చేసిండు చూడు ఆయన, అన్ని చేస్తానని బస్సు ఒకటి చేసిండు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. బతుకమ్మ చీరలు బియ్యం ఏం కావు, అన్ని నూకలే సగం ఉన్నాయి. సన్న బియ్యం మాకు చీరలు లేవు, కూరలు లేవు, ఏమి లేవు. వచ్చినాక వచ్చినాయేమో, మాకైతే ఏం లేదు. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా? నాకు తెలిస్తే కేసీఆర్దే మంచిగా ఉంది. మరి చేసిండు, మాకు చేయని వాళ్ళకి ఎందుకు చేయలేదనాలి. మాకు చేసిండు, 2000 ఆయననే ఇచ్చిండు, అన్ని చేసిండు మాకు. వస్తలేదయ్యా, వస్తలేదు, వస్తుంది 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 అంటారు కానీ ఇచ్చుడు లేదు, చేసుడు లేదు. రాపించుకొని పోయి రద్దు చేసారు. 2000 లేదు, ₹1 కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, మరి ఎవరు రావట్లేదు? ఎవ్వరు వస్తలేరు మా ఇంటి కాడికి అయితే, ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు చెప్తలేరు, ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు మాకు లేని వాళ్ళకి, ఇండ్లు లేని వాళ్ళకు పైసలు ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇస్తాను, ఏడిస్తుండ్రు అయ్యా, ఇస్తానే లేడు. ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఏడిస్తున్నాడు. కిరాయిలు కట్టలేక పిల్లలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇబ్బంది కదా. ఇప్పుడు మరి బతుకమ్మ చీరలు వచ్చినాయి, ఏవి ఒక్క చీర కూడా లేదు, ఒక్క చీర కూడా ఇచ్చిన ఇయ్యలేదమ్మా. 2 చీరలు అండి, ఒక్క చీర కూడా ఇచ్చలేరు నాయన నాకు. బతుకమ్మ చీరలు అన్నారు, మళ్ళీ మొన్న ఎన్నో ఇచ్చిరట అక్కడ షేక్పేటలో, అక్కడ టోకన్లతోనే ఒకరు 4-5 తీసుకురండి. మేమైతే పోలేము నాయన, మేము గణేశుని పెట్టుకుని ఇంటిమి, ఆ గణేశుని కాడ అన్నం పెడుతుంటే అన్నం కానీ ఇక్కడనే ఉన్నాం కానీ మేమైతే పోయలేము. ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే చేసిన కాడికి చేసిండు కానీ ఇప్పుడు ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఈయన కూడా మరి చేసేటోళ్ళకి కూడా చెయ్యాలి కదా, మంచిగా ఇస్తాన్న వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు, పింఛన్ డబ్బులు. ఇప్పుడు మేము ముసలి వాళ్ళం ఎక్కడ పోవాలి చెప్పు, మాకు కాలు నొప్పులు, ఇప్పుడు పని చేతనవుతుందా? అది